ప్రసిద్ధ దేవాలయ ఆస్తులను 22AC నిషిద్ధ భూమి జాబితాలో చేర్చకపోవటం దైవద్రోహం, ప్రాచీన సంస్కృతి ద్రోహం చేయటం కాదా? మెలియపుట్టి శ్రీ రాధా గోవింద స్వామి దేవాలయం శిల్ప భవిష్యం ఎంత విశిష్ట కలిగి ఉన్నాయో పత్రికలు, మీడియా హోరెత్తిస్తున్న వైనానికి ఎండోమెంట్ కమిషనర్ వారు స్పందిస్తూ దేవాలయ అభివృద్ధికి ₹1 కోటి మంజూరు చేయటం ఎంతో హర్షించదగ్గ పరిణామం. అయితే దేవాలయం నిర్మించబడిన సర్వే నంబర్ 342 విస్తీర్ణం 6 ఎకరాల 4 సెంట్లు బలిష్టమైన కాంపౌండ్ గోడల మధ్య ఉన్నప్పటికీ మొత్తం నిర్మాణాలు కూల్చబడి కబ్జాలు కాగా ఒక ప్రధాన దేవాలయం మాత్రమే మిగిలింది. ఇదే విధంగా దేవాలయానికి ఎదురుగా తూర్పు భాగం సర్వే నంబర్ 333 విస్తీర్ణం 20 ఎకరాల 40 సెంట్లో నిర్మించబడిన డోలో మండపం చుట్టూ ఉన్న మొత్తం ఆస్తి కూడా కబ్జా అయ్యింది. ఈ భారీ విస్తీర్ణంలో డోలో యాత్ర, దేవులు, ఇతర సేవా కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ ఆస్తి మొత్తం కబ్జా కాగా ఒక డోలో మండపం మాత్రమే మిగిలింది. ప్రస్తుతం ఈ ఆస్తుల వివాదం హైకోర్టు రిట్ పిటిషన్ 7602లో విచారణ దశకు చేరింది. ఇప్పటికైనా ఎండోమెంట్, రెవెన్యూ శాఖలు 200 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఈ దేవాలయ ప్రధాన ఆస్తులను నిషేధిత జాబితా 22AC లో చేర్చి ప్రాచీన హిందూ సంస్కృతిని, శిల్ప వైభవాన్ని పరిరక్షించాలని ఆ ప్రాంతీయులు కోరుచున్నారు. తెలుగుకి టచ్ అయింది మనం ప్రతిసారి. చెడ్డ అంత భావన మీకు ఉంది అంటే మీరు తీసుకున్న దాంట్లో మాకు ఎటువంటి అభ్యంతరం లేదండి. కానీ మా తాలూకా పెయిన్ మీరు తెలుసుకోండి.